పోలీసులు ఎక్కడ ఎంటర్ అయ్యారు? అలే విద్యార్థులు ప్రభుత్వ భూమిలోకి వచ్చిర్రా, పోలీసులు యూనివర్సిటీ లోపలికి ఎంటర్ అయ్యారా? ఎట్లా ట్రీట్ చేసుడు కాదు. ఎప్పుడన్నా కానీ ఓ పని జరుగుతున్నప్పుడు పని అడ్డం పడితే కత్తం చట్టం తన పని తాను చేస్తుంది. యాగి చేసుడు ఏముండదు దాంట్లో, అరెస్ట్ చేస్తారు. నేను కూడా ఇప్పుడు రోడ్డు మీదకి పోయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, నేను పోయి ట్రాఫిక్ ఆపి కూర్చున్నాను అనుకో, తీసి లోపల పెట్టుకొని తీసుకుపోతారు. బెల్లయ్య నాయక్ ప్రభుత్వం ఉంది కదా, ట్రైకార్ చైర్మన్ కదా అని చూడరు. ట్రీట్ చేయడం, అరెస్ట్ చేయడం అట్టే ఉంటుంది బ్రదర్. అది నేనేమంటున్నా అంటే విద్యార్థులు నీకు లీగల్గా కొట్లాడు. ఇవాళ ధర్నా చేసే విద్యార్థి ఎందుకు అప్లికేషన్ పెట్టలేదా అని అడుగుతున్నా. ఎందుకు ఇంటర్ప్రియేట్ కాలేదు కేసులో అని అడుగుతున్నా. ఏం చేసినావు నువ్వు ఇన్ని రోజులు? నువ్వు ప్రేరేపితమైనటువంటి ఉద్యమం చేస్తున్నావా, యూనివర్సిటీ కోసం ఉద్యమం చేస్తున్నావా? నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఏ విద్యార్థి అయితే ఆయన మనం ప్రశ్నకు సమాధానం చెప్పినాక సీనన్న మీద అని చెప్తున్నాను. విద్యార్థి సంఘాలు, అది ఏ విద్యార్థి సంఘం అన్నా కానీ ఎవడో ప్రేరేపితం చేస్తే కాకండి, వాస్తవాలు తెలుసుకోండి, ముందు చర్చించండి. మీరు జ్ఞానవంతులు, జ్ఞానపరమైనటువంటి యుద్ధం ముందు చేయండి, ఆ తర్వాత ఫిజికల్ యుద్ధానికి దిగుదాం. జ్ఞాన యుద్ధమే లేకుండా ఎవడో చెప్పేదాన్ని నమ్మి ప్రభుత్వ భూమిలోకి పోయి పంచాయతీ పెట్టుకుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు నువ్వు ఏంటో పిల్లయి స్టే తెచ్చుకోరా, ఆపుదాన్ని, నాకు కావాలని అప్లికేషన్ పెట్టు. ఇంతవరకు నేను అంటున్నా కదా, ఒక్క దరఖాస్తు ఇప్పుడు 2003లో పెట్టలేదు. ఇప్పుడు కేసు గెలిచిన తర్వాత మా భూమి మాకు ఇచ్చేయండి, మీ భూమి మీరు తీసుకోండి అని ఒక అప్లికేషన్ పెట్టవచ్చు కదా. ఇది కూడా ఎందుకు చేయలేదు? జ్ఞాన యుద్ధం చేయడం రాదా? బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినట్టు, నెహ్రూ చేసినట్టు, గాంధీ గారు చేసినట్టు ఎందుకు చేయలేకపోతున్నారు మీరు జ్ఞాన యుద్ధం? చెప్పు. నేను సీనన్నా, నేనేమంటున్నాను, నేను హరగోపాల్ సార్ వ్యాసాన్ని కూడా చదివినా, హరగోపాల్ సార్ కూడా చాలా మంది, నేను స్పష్టంగా చెప్తున్నా. లేకుంటే ఆయన పర్సెప్షన్ను లీగల్ పర్సెప్షన్లోకి చూపించి వాళ్ళ ఆలోచన దృక్పథమే వాస్తవం అనే భ్రమల్లో ఉండి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాను.